మానవుడు పరిణామం చెంది వేల సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తన మెదడును మాత్రం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయాడు. మెదడు నిర్మాణం అంత సంక్లిష్టంగా ఉంటుంది. మరి అంతటి సంక్లిష్టమైన నిర్మాణం కలిగిన మెదడు నుండి ఉద్భవించే ఆలోచనలు, భావనలు ఇంకెంత సంక్లిష్టంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. కొన్నిసార్లు మనసులో జనించే కొన్ని భావనలు మనిషిలో విపరీత పశ్చాత్తాప భావాన్ని కలుగజేస్తాయి. ఈ భావనల పరమార్థం తెలుసుకోలేనప్పుడు అవి మానసిక వ్యాధులకు కారణమై విపరీతమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఇలాంటి విపరీత ఆలోచనలతో బాధపడుతున్న ఒక యుక్త వయస్సు అబ్బాయి మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ క్లినిక్కు వచ్చాడు. చాలా ఆందోళనగా కనిపిస్తున్న ఆ యువకుడు తన సమస్యను ఫ్రాయిడ్తో చెప్పడానికి సంకోచిస్తున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఫ్రాయిడ్ ఆ యువకుడిని హిప్నటైజ్ చేసి ట్రాన్స్లోకి తీసుకువెళ్లి తన సమస్యను చెప్పమని అడిగాడు. యువకుడు తన సమస్యను చెప్పడం ప్రారంభించాడు. సార్, గత కొన్నాళ్లుగా నాలో విపరీతమైన లైంగిక ఆలోచనలు కలుగుతున్నాయి. ఆడవాళ్లను చూస్తే నా మనసు అదుపు తప్పి విశృంఖలమైన లైంగిక ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఈ ఆలోచనల ఉధృతి ఎంతగా పెరిగిందంటే ఆగిపోయాడు యువకుడు. చెప్పు, ఎంతగా పెరిగిందంటే అడిగాడు ఫ్రాయిడ్. యువకుడు ఒక క్షణం ఆగి చెప్పడం మళ్ళీ ప్రారంభించాడు. ఈ ఆలోచనల ఉధృతి ఎంతగా పెరిగిందంటే మా అమ్మను చూసినప్పుడు కూడా ఈ రకమైన తప్పుడు ఆలోచనలు కలిగేవి. ఇది చాలా తప్పు, ఇలా ఆలోచించకూడదు అని నా మనసుకు చాలాసార్లు చెప్పాను. చెంపలపై లెంపలేసుకుంటూ నన్ను నేను దండించుకొని ఆ ఆలోచనల నుండి నెమ్మదిగా బయటపడే ప్రయత్నం చేశాను. కానీ గత కొన్ని రోజులుగా నాకు వస్తున్న కలలు నన్ను మీ వరకు తీసుకుని వచ్చాయి, చెప్పాడు యువకుడు. ఏమిటా కలలు? అడిగాడు ఫ్రాయిడ్. మనిషై పుట్టాక ఏ వ్యక్తికి రాకూడని పాపపు కలలు అవి. స్వయంగా కన్నతల్లితో తప్పుగా ప్రవర్తించే కలలు. మెలకువ వచ్చాక విపరీతమైన పశ్చాత్తాప భావంతో కృంగిపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ప్లీజ్ డాక్టర్, నన్నేం చేయమంటారు చెప్పండి. నా సమస్యకు పరిష్కారం లభించకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు యువకుడు. అతని సమస్య విన్నాక ఫ్రాయిడ్కు తను అంతకుముందు కుటుంబంతో కలిసి చూసిన ఎడిపస్ రెక్స్ నాటకం గుర్తుకు వచ్చింది. ముందుగా ఎడిపస్ కథను చెప్పి తనకు కౌన్సిలింగ్ను ప్రారంభించాలని భావించాడు ఫ్రాయిడ్. ఎడిపస్ వృత్తాంతాన్ని ఆ యువకునికి చెప్పడం ప్రారంభించాడు. థీబ్స్ రాజ్యానికి రాజు లాయస్, రాణి జొకాస్టా. లాయస్, జొకాస్టా దంపతులకు చాలా కాలానికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతనే అడిపస్. అడిపస్ పుట్టిన వెంటనే అతని జాతకాన్ని జ్యోతిష్యులు చూసి, ఇతని జాతకం అత్యంత భయంకరంగా ఉంది. ఈ బిడ్డ పెరిగి పెద్దవాడై తండ్రిని చంపి తల్లిని వివాహమాడుతాడు అని చెప్పారు. అత్యంత భయానకంగా ఉన్న భవిష్యవాణిని విన్న లాయస్, జొకాస్టా దంపతులు భయపడి పసిబిడ్డను పశువుల కాపరికి ఇచ్చి అడవులకు తీసుకుపోయి చంపి రమ్మన్నారు. రాజాజ్ఞ ప్రకారం అడవులకు తీసుకువెళ్లిన పశువుల కాపరి పసిబిడ్డను తన చేతులతో చంపలేక ప్రక్క రాజ్యం అయిన కోరింత్కు చెందిన పశువుల కాపరికి బిడ్డను అప్పగించి తిరిగి వెళ్లి బిడ్డను చంపివేశానని లాయస్కు అబద్ధం చెప్పాడు. బిడ్డను తీసుకువెళ్లిన పశువుల కాపరి తనను పెంచే స్థోమత లేక తన రాజైన పాలిబస్కు బిడ్డను అప్పగించాడు. పిల్లలు లేని పాలిబస్ దంపతులు భగవంతుని వరప్రసాదంగా భావించి ఆ బిడ్డను అపురూపంగా పెంచుకున్నారు. అలా అడిపస్ పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడై యువకుడయ్యాక ఒకానొక సందర్భంలో జ్యోతిష్యుల ద్వారా తన భయానకమైన భవిష్యత్తును తెలుసుకున్నాడు అడిపస్. ఇక్కడే ఉంటే విధిరాత ప్రకారం తన తండ్రి పాలిబస్ను చంపి తన తల్లిని వివాహమాడే పాపకృత్యానికి పాల్పడతానని భయపడిన అడిపస్ తీవ్ర విచారగ్రస్తుడై తన తల్లిదండ్రులను, ఇంటిని, రాజ్యాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్లే దారిలో తను ఒక ప్రయాణికుల గుంపుతో గొడవ పడ్డాడు. ఈ గొడవలో
ఆ గుంపులోని వారందరినీ బాగా కొట్టి ఆ గుంపు నాయకుణ్ణి చంపివేశాడు. ఆ గుంపు నాయకుడు మరెవరో కాదు, థీబ్స్ రాజ్యపు రాజు లాయస్. తరువాత కొంతకాలం దేశ సంచారం చేస్తూ థీబ్స్ రాజ్యపు సరిహద్దులకు చేరుకున్నాడు అడిపస్. థీబ్స్ రాజ్యపు ప్రవేశ ద్వారం వద్ద లయన్ బాడీ, ఈగల్ వింగ్స్, సర్పెంట్ స్టైల్, ఉమన్ హెడ్ కలిగిన స్పింక్స్ అనబడే ఒక మాన్స్టర్ కాపలాగా ఉంది. థీబ్స్ రాజ్యంలోకి వెళ్లబోతున్న అడిపస్ను అడ్డుకొని మాన్స్టర్ ఇలా అంది: థీబ్స్ రాజ్యపు పూర్వీకులు చేసిన ఒక పాపకృత్యము ఫలితంగా ఈ రాజ్యం శాపగ్రస్తమైంది. శాప ఫలితంగా థీబ్స్ ప్రజలను పీడించవలసిందిగా దేవతలు నన్ను పంపించారు. నన్ను దాటి రాజ్యంలోకి వెళ్లాలంటే నేను అడిగే ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి, లేదంటే నా చేతిలో హతమవుతావు. ఇక్కడ చనిపోయి పడి ఉన్న వారంతా సమాధానం చెప్పలేక నా చేతిలో హతులైన వాళ్లే. సమాధానం చెప్పగలనన్న నమ్మకం నీకు ఉందా అని అడిగింది మాన్స్టర్. మాన్స్టర్ ఛాలెంజ్ను ఎడిపస్ ఒప్పుకొన్నాడు. వెంటనే మాన్స్టర్ అడగడం ప్రారంభించింది: ఉదయం 4 పాదాలతోనూ, మధ్యాహ్నం 2 పాదాలతోనూ, సాయంత్రం 3 పాదాలతోనూ నడిచే జీవి ఏది అని అడిగింది మాన్స్టర్. ఇందుకు ఎడిపస్: దీనికి సమాధానం మనిషి. మనిషి జీవితకాలాన్ని ఒక పగలుగా భావిస్తే అందులో ఉదయం అనగా బాల్యంలో 2 చేతులు 2 కాళ్ల సహాయంతో కదులుతాడు. మధ్యాహ్నం అనగా తన మధ్య వయసులో 2 కాళ్లతో నడుస్తాడు. ఇక సాయంత్రం అనగా వృద్ధాప్యంలో కర్ర సహాయంతో అనగా 3 కాళ్లతో నడుస్తాడు అని సమాధానం చెప్పాడు ఎడిపస్. మాన్స్టర్ సంతృప్తి చెందింది. అడిపస్ మేధాశక్తికి ముగ్ధురాలై కొండపై నుంచి దూకి చనిపోయింది. థీబ్స్ రాజ్య ప్రజలకు శాప విమోచనం కలిగింది. అంతకుముందు థీబ్స్ రాజ్య పరిపాలకుడు రాజ్యానికి శాప విమోచనం కల్పించిన వారిని రాజును చేస్తానని హామీ ఇచ్చి ఉన్నందున ఇచ్చిన మాట ప్రకారం ఎడిపస్ను థీబ్స్ సామ్రాజ్యానికి రాజును చేసి ఆచారం ప్రకారం భర్త చనిపోయి విధవగా ఉన్న మహారాణి జొకాస్టాను ఎడిపస్కు ఇచ్చి వివాహం చేశారు. ఎడిపస్ జొకాస్టాలకు 4 పిల్లలు పుట్టారు. వారి జీవితం ఆనందంగా సాగిపోతుంది. కొంతకాలానికి అడిపస్ ఆనాడు మార్గమధ్యంలో గొడవపడిన గుంపులో గాయపడి కోలుకున్న ప్రయాణికుడు ఒకడు రాజ్యానికి వచ్చాడు. అతని ద్వారా ఆ రోజు అడిపస్ చేతిలో చనిపోయింది మహారాజు లాయస్ అని జొకాస్టాకు ఎడిపస్కు తెలుస్తుంది. జొకాస్టా మనసు ఎందుకో కీడు శంకిస్తూ పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇదే సమయంలో కోరింత్ రాజ్యం నుండి పశువుల కాపరి వచ్చి అడిపస్తో మీ తండ్రి పాలిబస్ మహారాజు వృద్ధాప్యంతో మరణించాడని చెప్తూ మీరు రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చేపట్టవలసిందిగా కోరుతాడు. తండ్రి మరణ వార్త విన్న అడిపస్ కొంచెం బాధపడినప్పటికీ జోస్యం నిజమవనందుకు ఆనందపడతాడు. కానీ సగం జోస్యం ఇంకా మిగిలే ఉంది. తన తల్లిని వివాహమాడే పాపకృత్యానికి ఒడిగట్టే అవకాశం ఉంది గనక నేను రాజ్యానికి రాను అని తన తల్లితో చెప్పమని చెప్తాడు అడిపస్. అందుకు పశువుల కాపరి అడిపస్తో ఇలా చెప్తాడు: మీ భయం నిజమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే పాలిబస్ దంపతులు మీ కన్న తల్లిదండ్రులు కాదు. మీరు పసిబిడ్డగా ఉన్నప్పుడు ఒక పశువుల కాపరి నాకు మిమ్మల్ని ఇవ్వగా నేను పాలిబస్ దంపతులకు మిమ్మల్ని ఇచ్చాను అని జరిగిన విషయం చెప్పాడు. అక్కడే ఉన్న జొకాస్టా ఈ మాటలు విని నిశ్చేష్టురాలైంది. తన అనుమానం నిజమైంది. నిలువెల్లా చెమటలు పట్టాయి. ప్రపంచంలో ఏ తల్లికి ఎదురుకాని విచిత్ర పరిస్థితి జొకాస్టాకు ఎదురైనందుకు క్షోభిస్తూ ఉంది. పశువుల కాపరి మాటలు విన్న ఎడిపస్ ముఖంలో ఆందోళన మొదలైంది. నన్ను నీకు అప్పగించిన ఆ పశువుల కాపరిని నువ్వు గుర్తుపడతావా అని అడిగాడు. హా, చూస్తే గుర్తుపడతాను అని అతడు చెప్పాడు. అయితే పద, రాజ్యంలోకి వెళ్దాం అని బయలుదేరుతాడు. వెంటనే జొకాస్టా పరుగు పరుగున వచ్చి అడిపస్తో, అడిపస్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెట్టు. నిన్ను వేడుకుంటున్నాను. నీ ప్రాణం మీద ఏమాత్రం తీపి ఉన్నా ఇంక తరచి చూడకు. నీ మేలు కోరి చెప్తున్నా, ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంది. అడిపస్ వినలేదు. సత్యాన్వేషణకై బయలుదేరాడు.
జొకాస్టా తీవ్రంగా దుఃఖిస్తూ, అడిపస్, ఓ బాధామయ జీవి, ఇక నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి. నీవెవరివో నీకు తెలియకుండా నిన్ను ఆ దేవుడే రక్షించాలి అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అడిపస్ తనను అప్పగించిన మొదటి పశువుల కాపరిని గుర్తించాడు. నిజం చెప్పమని ఆజ్ఞాపించాడు. అతను నిజం చెప్పాడు. అంతే, వెంటనే అడిపస్ నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. నా ప్రాణాలను కాపాడినందుకు నీకు నేను కృతజ్ఞుడిగా ఉండే అవకాశమే లేదు. ఆనాడు నన్ను నువ్వు చంపివేయకుండా క్షమించరాని తప్పు చేశావు. నన్ను ఆనాడు రక్షించి ఉండకపోతే తండ్రిని చంపి తల్లిని వివాహమాడే మహా పాపానికి ఒడిగట్టేవాడిని కాదు. అపవిత్రత ప్రాణం పోసుకొని అడిపస్గా బ్రతుకుతోంది. ఏ గర్భం నుంచి వచ్చానో అదే గర్భం నుండి సంతానం పొందిన హీనాతి హీనమైన వాణ్ణి. ఎన్ని జన్మలెత్తినా నా పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు అంటూ కన్నీటి నయనాలతో తీవ్రంగా రోధించాడు. అడిపస్కు విషయం తెలిసిందని తెలుసుకున్న మరుక్షణం జొకాస్టా తీవ్ర మానసిక సంఘర్షణతో ఉరిపోసుకొని చనిపోయింది. తల్లి మృతదేహం వద్ద తీవ్రంగా రోధిస్తూ తన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన తల్లి డ్రెస్కు ఉన్న బంగారు పిన్నులతో తన 2 కళ్ళు పొడుచుకున్నాడు అడిపస్. జీవితంపై విరక్తి చెంది తన 2 కూతుళ్లతో అడవులకు వెళ్ళిపోయాడు అడిపస్ అని చెప్తూ కథను చెప్పడం ముగించాడు ఫ్రాయిడ్. ఫ్రాయిడ్ ఆ యువకుడితో, చూడు బాబు, అడిపస్కు నీకు పెద్ద తేడా లేదు. ఇద్దరి మానసిక సంఘర్షణ ఒక్కటే, తల్లి పట్ల అపరాధ భావం. ఈ అపరాధం ఎడిపస్కు తనకు తెలియకుండా జరిగింది. నీ విషయంలో నీ అచేతనం ప్రేరేపించిన కలల రూపంలో జరిగింది. వాస్తవంగా ఆలోచిస్తే అడిపస్ నువ్వు ఇద్దరూ నిరపరాధులే. కాకపోతే సమాజం ఏర్పరచుకున్న విలువల కారణంగా అపరాధ భావానికి గురై పశ్చాత్తాపపడి అడిపస్ తనను తాను శిక్షించుకున్నాడు. అడిపస్ మాదిరే నిన్ను నువ్వు శిక్షించుకోవాలని భావిస్తున్నావు. ఇక్కడ నీ సమస్యను 2 కోణాల్లో విశ్లేషించాలి. మొదటిది తీవ్రమైన లైంగిక భావనల ఉద్ధృతి. ప్రతి మనిషిలోనూ పుట్టుకతోనే లైంగిక శక్తి ఉంటుంది. పుట్టుకతో ఉండే ఈ లైంగిక శక్తినే లిబిడో అంటారు. పుట్టిన నుండి 1 లేదా 2 సంవత్సరాల పాటు ఈ లిబిడో నోటి వద్ద కేంద్రీకృతమై ఉంటుంది. తల్లి పాలు త్రాగడం ద్వారా, నోట్లో బ్రొటనవేలు పెట్టుకోవడం ద్వారా నోటి వద్ద ఉండే ఈ లిబిడో సంతృప్తి చెందుతుంది. ఈ దశలో లిబిడో సంతృప్తి చెందని వారు పెరిగి పెద్దయ్యాక స్మోకింగ్, డ్రింకింగ్, ఓవర్ ఈటింగ్ వంటి దుర్లక్షణాలతో పాటు అసాధారణ లైంగిక కార్యకలాపాలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తరువాత దశలో లిబిడో నోటి నుండి మార్పు చెంది మలద్వారం వద్ద కేంద్రీకృతం అవుతుంది. ఈ దశలో పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ అవసరమవుతుంది. తరువాత యుక్త వయసు వచ్చే వరకు లిబిడో గుప్తంగా ఉండి పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ను ప్రభావితం చేస్తుంది. యుక్త వయసు వచ్చే నాటికి హార్మోన్స్ ప్రభావం కారణంగా లిబిడో జననేంద్రియాల వద్ద కేంద్రీకృతం అవుతుంది. దీని కారణంగా అపోజిట్ సెక్స్ పట్ల లైంగిక ఆలోచనలు ఉద్ధృతంగా ఉంటాయి. చాలా మంది ఈ ఆలోచనల కారణంగా అపరాధ భావంతో కృంగిపోతుంటారు. కానీ ఇందులో ఎటువంటి తప్పు లేదు. మన శరీరంలో పెరుగుదల సక్రమంగా ఉంది అని ఈ లైంగిక ఆలోచనలు మనకు తెలియజేస్తాయి. ఇవి రాని పక్షంలో మనలో ఏదో లోపం ఉంది అని అర్థం. కాబట్టి లైంగిక భావనల కారణంగా నీవు విచారించవలసిన అవసరం లేదు. కాకపోతే ఆధ్యాత్మికత, ధ్యానం, చదువుపై దృష్టి మళ్లించడం వంటి వాటి ద్వారా ఈ ఆలోచనలను అదుపు చేసి జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించుకోవాలి. ఇక నీ 2వ సమస్య అత్యంత క్లిష్టమైన సమస్య, తల్లిపై తప్పుడు భావనలు కలగడం. ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు, దాదాపు అందరిది. అవును, ఇది నమ్మలేని నిజం. ప్రతి మగవాడి జీవితంలో తనకు ప్రేమను పంచిన మొదటి స్త్రీ అమ్మ. వేరే ఏ స్త్రీతో లేని సాన్నిహిత్యం అమ్మతో ఉంటుంది.
బాల్యంలో వాత్సల్యం రూపంలో అందే తల్లి ప్రేమకు పిల్లాడు బానిసగా మారుతాడు. ఈ క్రమంలో తన తల్లి ప్రేమ అందరికంటే తనకే ఎక్కువ కావాలంటాడు. తన తల్లి ప్రేమను తనకంటే ఎక్కువగా పొందే తన తండ్రిపై తనకు తెలియకుండానే ద్వేషం పెంచుకుంటాడు. యుక్త వయసు వచ్చే నాటికి హార్మోన్స్ ఉధృతి కారణంగా లిబిడో జననేంద్రియాల వద్ద కేంద్రీకృతం కావడంతో తను అధికంగా ఆరాధించే అమ్మపై సహజంగానే తప్పుడు భావనలు కలిగేలా హార్మోన్స్ ప్రేరేపిస్తాయి. సంఘజీవి అయిన మనిషి ఏర్పరచుకున్న నైతిక నియమాల కారణంగా ఈ ఆలోచనలు అపరాధ భావంను కలుగజేయడంతో ఈ ఆలోచనలను మనిషి బలవంతంగా అణిచివేసి చేతనావస్థపై పైచేయి సాధిస్తాడు. ఇలా చేతనావస్థలో తొక్కిపెట్టిన ఈ తప్పుడు భావనలు అచేతనంలో గూడు కట్టుకుని ఉంటాయి. ఇలా మనిషి బలవంతంగా అచేతనంలోకి తొక్కిపెట్టిన భావనలు చేతనావస్థ నిద్రిస్తున్న సమయంలో కలల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. నీ విషయంలో జరిగింది ఇదే. ఇందులో నీవు పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదు. మరణవాంఛ కాదు నీది, ప్రకృతి సిద్ధమైన సహజ వాంఛ, సృష్టి వాంఛ. అయితే తెలివైన వారు, మానసికంగా ఆరోగ్యవంతులైన వాళ్ళు ఈ భావనలను తల్లిపై నుండి ప్రేయసిపైకి మరల్చుకొని పెళ్లి చేసుకుంటారు. తల్లిపై పవిత్ర భావాన్ని పెంచుకొని కడదాకా కొనసాగిస్తారు అని చెప్తూ యువకుని సమస్యను ఫ్రాయిడ్ పరిష్కరించారు. యువకుని యొక్క ఈ విచిత్ర సమస్యకు ఫ్రాయిడ్ అడిపస్ కాంప్లెక్స్ అని పేరు పెట్టారు. అడిపస్ కాంప్లెక్స్ అనగా అబ్బాయిలు తల్లి ప్రేమాభిమానాలను కోరుకుంటారు. తనకంటే ఎక్కువ ప్రేమను పొందుతున్న తండ్రి పట్ల అసూయ పెరిగి తండ్రిని ద్వేషించడం మొదలు పెడతారు. తల్లి అనురాగాన్ని, ప్రేమను పొందేందుకు తండ్రి లక్షణాలను అలవరుచుకుంటారు. అయితే ఇక్కడ ఓ చిన్న మతలబు ఉంది. కొన్ని కుటుంబాలలో తల్లి తండ్రిని ద్వేషిస్తూ ఉండవచ్చు. అలాంటి సందర్భంలో తల్లి ప్రేమను పొందేందుకు తండ్రికి భిన్నంగా ప్రవర్తిస్తాడు. ఉదాహరణకు తాగుబోతు తండ్రిని తన తల్లి ద్వేషించినట్లయితే పిల్లాడు తన తల్లి ద్వేషానికి కారణమైన మద్యం జోలికి పోనేపోడు. సరిగ్గా ఇందుకు వ్యతిరేకమైన ప్రక్రియ అమ్మాయిల విషయంలో జరుగుతుంది. దీన్నే ఎలక్ట్రా కాంప్లెక్స్ అని పిలుస్తారు. ఎలక్ట్రా కాంప్లెక్స్ అనగా అమ్మాయిలు తన తండ్రి ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తారు. తండ్రి ప్రేమను తనకన్నా ఎక్కువగా పొందుతున్న తల్లిని ద్వేషిస్తారు. తండ్రి ప్రేమను పొందేందుకు తల్లి లక్షణాలను అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సైకో అనాలిసిస్ థియరీ ప్రకారం అడిపస్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ప్రక్రియలు పిల్లల్లో 3 నుండి 6 ఏళ్లకే ప్రారంభమవుతాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్ను ఒక్కసారి వినండి. కృష్ణమూర్తి లండన్ బిజినెస్ సర్కిల్లోనే అతి వేగంగా అతి స్మార్ట్ గా ఆలోచించే బ్రెయిన్. నాకు ఆ బ్రెయిన్ గురించి అన్ని డీటెయిల్స్ కావాలి. అతను ఏం తింటాడు, ఏం తాగుతాడు, ఎన్ని గంటలు పడుకుంటాడు, ఎన్ని గంటలు వర్క్ చేస్తాడు, ఏ బట్టలు వేసుకుంటాడు, ఏ సెంట్ కొట్టుకుంటాడు, ఏ బ్రాండ్ తాగుతాడు, ఏ పెన్ను వాడతాడు, జోకేస్తే నవ్వుతాడా, కోపం వస్తే తిడతాడా, అసలు ఎప్పుడైనా ఎవరినైనా కొడతాడా. ఐ వాంట్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఐ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ. బాస్, కృష్ణమూర్తిని ఓడించాలంటే వాడి బిజినెస్ స్ట్రాటజీస్, సీక్రెట్స్ తెలుసుకోవాలి. కానీ వాడు ఏం తింటాడో ఏం తాగుతాడో మనకెందుకు బాస్? ఏమైనా తన ఫాదర్ లాంటి లక్షణాలు ఉన్న అబ్బాయినే కోరుకుంటుంది. ఎలక్ట్రో కాంప్లెక్స్. అందుకే నేను కృష్ణమూర్తిలా మారాలనుకుంటున్నాను. What do you mean, sir? మన ఫస్ట్ టార్గెట్ కృష్ణమూర్తి కూతురు.